అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 'అక్కినే నాగేశ్వరరావు' సినిమాలు జూన్ నెలలో విడుదలైనవి. జూన్ నెలలో వివిధ సంవత్సరాల్లో విడుదలైనవి. ఆ చిత్ర విశేషాలు మొత్తం చిత్ర విశేషాలు చూద్దామండి. మొత్తం చిత్రాలు 21 జూన్‌లో వచ్చాయి. అందులో 11 చిత్రాలు సద్దినోత్సవ చిత్రాలు. ఒక చిత్రం రజతోత్సవ చిత్రంగా నిలిచింది. రజతోత్సవ చిత్రం 'గుండమ్మ కథ'. అలాగే ఈ వీటిలోనే వచ్చిన చిత్రం మన 'దేవదాస్' చిత్రం కూడా జూన్‌లో విడుదలైన చిత్రంగానే చెప్పుకోవాలి. చిత్ర విశేషాల్లో చూసుకుంటే ముఖ్యంగా జూన్ 1 తారీఖున విడుదలైన చిత్రం 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంది విడుదలై. 1946 జూన్ 1న వచ్చిన చిత్రం 'ముగ్గురు మరాఠీలు'. ప్రతిభా పిక్చర్స్ బ్యానర్ మీద ఘంటసాల బలరామయ్య నిర్మాత, దర్శకుడుగా వచ్చింది. ఈ చిత్రం ఆ రోజుల్లో సద్దినోత్సవ చిత్రంగా నిలిచి 5 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుందని చెప్పుకుంటారు. ఆ తర్వాత వచ్చిన చిత్రం జూన్ 3, 1971న విడుదలైంది. అంటే 55 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన 'అమాయకురాలు'. వి. మధుసూదన్ రావు దర్శకుడు, దుక్కిపాటి మధుసూదన్ రావు గారు నిర్మాత. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ ఫిలిమ్స్ అనే బ్యానర్ మీద అక్కినేని నాగేశ్వరరావు పంపిణీ చేశారు. 'అమాయకురాలు' చిత్రం మొట్టమొదటిగా 1971. ఈ చిత్రం కూడా 100 రోజుల చిత్రం. కాంచన, శారద ముఖ్య పాత్రధారులు. ఆ తర్వాత జూన్ 4, 1974 విడుదలైన చిత్రం మళ్ళీ అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన చిత్రం 52 సంవత్సరాలు పూర్తవుతోంది. 'బంగారు కలలు'. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు. ఇందులో వైదా రెహమాన్ అక్కినేని నాగేశ్వరరావు గారికి చెల్లెలు అక్కగా కనిపిస్తారు. అలాగే అక్కినేని పక్కన చిత్రంలో కథానాయికగా లక్ష్మి కనిపిస్తారు. అది 'బంగారు కలలు' కూడా సద్దినోత్సవ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత జూన్ 6, 1953న విడుదలై 73 సంవత్సరాలు పూర్తవుతున్నది విడుదలయ్యే చిత్రం అజంతా పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన 'వయ్యారి భామ' అనే చిత్రం. పి. సుబ్బారావు నిర్మాత, దర్శకుడు ఈ చిత్రానికి. ఆ రోజుల్లో పెద్దగా ఆడినట్టు లేదు ఈ జానపద చిత్రం. ఆ తర్వాత మళ్ళీ జూన్ 6, 1969 అంటే నేటికి 57 సంవత్సరాలు పూర్తయ్యే చిత్రం విడుదలై. అది ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు అక్కినేని నాగేశ్వరరావు 25 సంవత్సరాల సినీ నట జీవితం సందర్భంగా విడుదల చేసిన చిత్రం 'ఆదర్శ కుటుంబం'. కె. ప్రత్యేగాత్మ ఈ చిత్రానికి కథకుడు, దర్శకుడు కూడా. ఈ చిత్రం కూడా పెద్దగా ఆడలేదు. అబోవ్ యావరేజ్ చిత్రంగానే నిలిచింది. అది 'ఆదర్శ కుటుంబం' చిత్రం. ఆ తర్వాత మళ్ళీ జూన్ 6నే విడుదలైన చిత్రం 1988లో, అంటే 48 సంవత్సరాలు పూర్తయింది. అది ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద వచ్చిన 'రావు గారిల్లు'. అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ ముఖ్య పాత్రలు. తరణి అనే ఆయన దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ వారు సమర్పించారు ఈ చిత్రాన్ని. ఈ చిత్రం 100 రోజుల చిత్రంగా నిలిచిందండి. అలా జూన్ 6న 3 సినిమాలు వచ్చాయన్నమాట. 'వయ్యారి భామ', 'ఆదర్శ కుటుంబం', 'రావు గారిల్లు'. ఆ తర్వాత జూన్ 7, 1962 అంటే నేటికి 64 సంవత్సరాలు ఈ చిత్రం వచ్చి 64 సంవత్సరాలు పూర్తయింది. ఆ చిత్రమే విజయ ప్రొడక్షన్స్ వారి 'గుండమ్మ కథ'. కమలాకర్ కామేశ్వరరావు దర్శకుడు, నాగిరెడ్డి చక్రపాణి నిర్మాత. ఈ చిత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. అలాగే విజయ ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన ఆఖరి బ్లాక్ బస్టర్ చిత్రంగా కూడా చెప్పుకోవచ్చు ఈ 'గుండమ్మ కథని'. అక్కినేని, నందమూరి, సావిత్రి, జమున ముఖ్య పాత్రధారులు ఈ చిత్రంలో. గుండమ్మగా సూర్యకాంతమ్మ గారు నటించారు. అది ఈ చిత్ర విశేషాలు. ఈ చిత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్, రజతోత్సవ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత జూన్ 8, 1978 అంటే రిలీజ్ అయ్యి 45 సంవత్సరాలు పూర్తవుతోంది. అది జగపతి ఆర్ట్ పిక్చర్స్, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మించిన చిత్రం 'రామకృష్ణుడు'. విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మాత, దర్శకుడు. అక్కినేని, నందమూరి, జయసుధ, జయప్రద ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ చేయకముందు నిర్మించిన చిత్రం. అందుకే జగపతి వారితో కలిసి నిర్మించినట్టున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ జగపతి ఆర్ట్ పిక్చర్స్ వస్తుంది. నిర్మాత, దర్శకుడుగా రాజేంద్ర ప్రసాద్ పేరు పడుతుంది. ఈ చిత్రం కూడా హిట్ చిత్రంగా నిలిచిందండి. 7 కేంద్రాల పైగా 100 రోజులు ఆడింది.
ఆ తర్వాత వచ్చిన చిత్రం జూన్ 12, 1958న విడుదలై 68 సంవత్సరాలు పూర్తవుతోంది ఈ చిత్రం విడుదలై. ఇదొక పౌరాణిక చిత్రం. రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ అంటే కళారు క కన్నాంబ గారి సొంత సంస్థ. అందులో వచ్చిన పౌరాణిక చిత్రంగా చెప్పుకోవచ్చు. 'శ్రీకృష్ణ మాయ'. సిఎస్ రావు దర్శకుడు. కెవి నాగభూషణం నిర్మాత. ఈ చిత్రంలో జమున కథానాయిక. ఇది ముఖ్యంగా అక్కినేని ఈ చిత్రంలో నారదుడి పాత్ర వేస్తారు. నారదుడు సంసారం గురించి ఉంటుందన్నమాట ఈ చిత్రం అంతా. అది ఈ చిత్రం. ఇది కూడా యావరేజ్, అబోవ్ యావరేజ్ సినిమాగానే నిలిచింది. అలాగే అదే 12 మళ్ళీ జూన్ 1996లో వచ్చిన చిత్రం 'రాయుడు గారు నాయుడు గారు' 30 ఏళ్ళు అయిందనమాట. దాసరి ఫిలిం యూనివర్సిటీ బ్యానర్ మీద దర్శకుడు, నిర్మాత, కథకుడు, కథనం అన్నీ దాసరి నారాయణరావే. ఈ చిత్రం ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత జూన్ 14, 1951 అంటే నేటికి 75 సంవత్సరాలు పూర్తయింది. ఆ చిత్రం అశ్వని పిక్చర్స్ బ్యానర్ మీద అక్కినేని కూడా ఒక నిర్మాతగా మారి నటిస్తూ నిర్మించిన చిత్రం 'మాయలమారి'. పి. శ్రీధర్ అనే ఆయన ఈ చిత్రానికి దర్శకుడు. అంజలిదేవి ఇంకొక నిర్మాత. కె. గోపాలరావు నిర్మాత. ముగ్గురు పార్ట్నర్స్‌తో కలిపి అక్కినేని మొట్టమొదటిగా నిర్మాతగా మారిన చిత్రంగా చెప్పుకోవచ్చు 'మాయలమారి'. అంటే 75 ఏళ్ల క్రితం అక్కినేని నిర్మాతగా మారారన్నమాట. ఆ తర్వాత జూన్ 15 2 సినిమాలు ఉన్నాయండి జూన్ 15కి. జూన్ 15, 1972 వచ్చిన చిత్రం 'దత్తపుత్రుడు' రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. నేటికి 54 సంవత్సరాలు అయింది విడుదలై. దర్శకుడు టి. లెనిన్ బాబు, వాణిశ్రీ కథానాయిక. ఈ చిత్రం గురించి వీడియో చేసినప్పుడు నేను అందులో ఈ చిత్రం ఎక్కువగా ఆడలేదని తప్పు చెప్పాను. ఈ చిత్రం సూపర్ హిట్ చిత్రం అండి. 100 రోజులు పైగా ఆడింది. తర్వాత 100 రోజులు కూడా దగ్గర దగ్గర 10, 12 కేంద్రాల పైనే ఆడినట్టున్నది. అది నా తప్పు. ఆ వీడియోలో చెప్పాను. ఈ చిత్రం ఇందులో కరెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చిన చిత్రం జూన్ 15, 1979లో వచ్చింది. 47 సంవత్సరాలు అయింది విడుదలై. అది వీనస్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన 'అండమాన్ అమ్మాయి'. వి. మధుసూదన్ రావు దర్శకుడు. తర్వాత టి. గోవిందరాజన్ నిర్మాత. ఈ చిత్రంలో కూడా వాణిశ్రీ అక్కినేని పక్కన కథానాయిక. ఈ చిత్రం అబోవ్ యావరేజ్ చిత్రమే అంతే. ఆ తర్వాత జూన్ 20, 1986 40 సంవత్సరాలు అయింది ఈ చిత్రం వచ్చినటికి. ఈ చిత్రం ఆది దంపతులు. జయసుధ సొంత చిత్రం. జేఎస్కే కంబైన్స్ పేరు మీద వచ్చింది. దాసరి నారాయణరావు నిర్మాత. ఈ చిత్రం చెప్పినప్పుడు కూడా నేను కొంచెం తప్పు చెప్పాను దీని సంగతి గురించి. ఈ చిత్రం కూడా 100 రోజుల చిత్రం అండి. ఈ చిత్రం 100 రోజుల చిత్రం. 14 కేంద్రాల దగ్గర 100 రోజులు ఆడినట్టుంది ఆది దంపతులు. అది ఈ చిత్ర విశేషం. ఆ తర్వాత మళ్ళీ జూన్ 21 చూసుకుంటే 2 సంవత్సరాలు వచ్చాయి. రెండు సినిమాలు అనమాట. ఒకటి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది విడుదలై 21, 1956న విడుదలైన చిత్రం 'ఇలవేలుపు'. లక్ష్మీ ప్రొడక్షన్స్ ఎల్వి ప్రసాద్ నిర్మాణంలో డి. యోగానంద్ దర్శకుడుగా వచ్చిన చిత్రం. ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్. ఈ వీడియోలో కూడా 'ఇలవేలుపు' వీడియో చేసినప్పుడు కూడా నేను కొంచెం తప్పు చెప్పాను ఈ చిత్రం గురించి. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్స్. 7 కేంద్రాల్లో 100 రోజుల పైన ఆడింది. తర్వాత 18 వారాలు 3 కేంద్రాల్లో ఆడిందండి. 18 వారాల పోస్టర్ 3 కేంద్రాలతో కూడా ఉన్నది ఈ చిత్రం గురించి. అలాగా ఈ చిత్రం కూడా సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అలాగే జూన్ 21, 1962 అప్పుడు విడుదలైన చిత్రం. అంటే 64 సంవత్సరాలు అయింది విడుదలై. నవశక్తి ఫిల్మ్స్ బ్యానర్లో వచ్చిన చిత్రం 'కలిమిలీములు'. గుత్తా రామినీడు ఈ చిత్రానికేమో దర్శకుడు. ఈ చిత్రం అబోవ్ యావరేజ్, యావరేజ్ టు అబోవ్ యావరేజ్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత జూన్ 24, 1965లో వచ్చింది. అంటే నేటికి 61 సంవత్సరాలు అయింది విడుదలై. అది పద్మశ్రీ పిక్చర్స్ వారి 'ప్రేమించి చూడు'. పి. పుల్లయ్య దర్శకుడు. ఈ చిత్రంలో జగ్గయ్య ఇంకో ప్రధాన పాత్ర. కాంచన, రాజశ్రీ. అక్కినేని పక్కన రాజశ్రీ, జగ్గయ్య పక్కన కాంచన కథానాయకి. 'కాదలెక్క నేరమల్లె' అనే తమిళ చిత్రానికి ఆధారంగా ఈ చిత్రం తెలుగులో తీశారు. సినిమా హాస్యరసభరిత చిత్రం. చాలా బాగుంటుంది. 70-80 రోజుల చిత్రం. హిట్ చిత్రంగానే చెప్పుకోవాలి. 100 రోజులు పడలేదు కానీ హిట్ చిత్రంగానే చెప్పుకోవాలి ఈ 'ప్రేమించి చూడు'. రిపీట్ రన్స్‌లో కూడా బాగా ఆడిన చిత్రం 'ప్రేమించి చూడు'. అది 'ప్రేమించి చూడు' విశేషాలు. ఆ తర్వాత 26 జూన్ 1953 73 సంవత్సరాలు అయింది
ఆ చిత్రమే 'దేవదాసు'. వినోద పిక్చర్స్, డిఎల్ నారాయణ నిర్మాత, వేదవంత్ రాఘవయ్య దర్శకుడు, సిఆర్ సుబ్బరామన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం అక్కినేనికి, సావిత్రికి, ఘంటసాలకి, నిర్మాతకి, దర్శకుడికి, సంగీత దర్శకుడికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. అక్కినేని ట్రాజడీ కింగ్ అనే పేరు తీసుకొచ్చింది అక్కినేనికి ఈ చిత్రంతో. ఈ చిత్రం సాధించిన విశేషం గురించి చెప్పుకోవాలంటే బోల్డున్నాయి. ఈ చిత్రం కూడా ఆ రోజుల్లోనే 13 కేంద్రాల పైగా 100 రోజులు ఆడింది. సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అలాగే ఈ చిత్రం తమిళంలో మరింత హిట్ అయ్యి సిల్వర్ జూబ్లీ చిత్రంగా నిలిచింది తమిళంలో 'దేవదాస్'. అదండి 'దేవదాస్' గురించి విశేషం. అలాగే ఇంకొక చిత్రం జూన్ 27, 1981 విడుదలైంది. ఆ చిత్రం విడుదలై 45 సంవత్సరాలయింది. అన్నపూర్ణ స్టూడియోస్ వారి ప్రేమ కానుక ఈ చిత్రం. ఇందులో శ్రీదేవి కథానాయిక, కె. రాఘవేంద్రరావు దర్శకుడు. అబోవ్ యావరేజ్ చిత్రమే ఇది. ఎందుకంటే అంతకుముందు ఫిబ్రవరిలో విడుదలైన అన్నపూర్ణ స్టూడియోస్ వారిదే ప్రేమాభిషేకం చిత్రం. దీంట్లో ఈ చిత్రం కొట్టుకుపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారు దాసరినారాయణరావుతో సొంత చిత్రం ప్రేమాభిషేకం తీసి విడుదల చేశారు. తర్వాత అప్పటికే దాసరితో ఈక్వల్గా ఉన్న దర్శకుడు కె. రాఘవేంద్రరావుతో ప్రేమ కానుక తీశారు. ప్రేమాభిషేకం సూపర్ డూపర్ హిట్, ప్రేమ కానుక యావరేజ్ చిత్రంగా నిలిచింది రాఘవేంద్రరావు గారి దర్శకత్వం. అది విశేషం. తర్వాత జూన్ 28, 1968 ఈ సంవత్సరం విడుదలైన ఒక ప్రత్యేక చిత్రం ఇది. ప్రయోగాత్మక చిత్రం. 58 సంవత్సరాలైంది విడుదలై. కానీ ఆ కథ నేటికి కూడా ఎవర్ గ్రీన్ స్టోరీగానే ఉండిపోయింది. అదే 'సుడిగుండాలు'. చక్రవర్తి బ్యానర్ మీద ఆదుర్తి, అక్కినేని కలిసి తీసిన చిత్రం. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం. అవార్డులు వచ్చాయి చిత్రానికి. కానీ కాసులు రాలేదని చెప్పారు అక్కినేని నాగేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో. కానీ చాలా మంచి చిత్రం. నేటికి కూడా ఈ చిత్రం రిలవెంట్గా ఉంటుంది. ఆ తర్వాత జూన్ 30, 1961 అంటే 60 సంవత్సరాలు అయిందండి నేటికి రిలీజ్ అయ్యి. ఈ చిత్రం అక్కినేనికి వచ్చిన మరొక ఆణిముత్యం లాంటి చిత్రం భరణి బ్యానర్లో. భరణి పిక్చర్స్ వారి 'బాటసారి'. నిర్మాత, దర్శకుడు రామకృష్ణ. అక్కినేని పక్కన ముఖ్య కథానాయక భానుమతి, తర్వాత షావుకార్ జానకి గారు కూడా ఉన్నారు. 'బాటసారి' చిత్రం అక్కినేని వారే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినట్టు ఆయన ఆయన నటనకి ఒక కలికితురాయిలా నిలిచిపోయింది. చాలా పెద్ద ఎత్తున పేరు తెచ్చిన చిత్రం ఇది నటనకి. సినిమా ఆడకపోయినా కూడా అక్కినేని నటనని ఈ చిత్రంలో మెచ్చని వారు లేరు. చాలా బాగుంటుంది చిత్రం. అవండి మొత్తం అక్కినేని జూన్లో విడుదలైన చిత్రాల గురించిన విశేషాలు. అంటే మొత్తం చెప్పుకున్నాం కదా, 21 చిత్రాలు విడుదలైతే అందులో 11 చిత్రాలు సద్దినోత్సవ చిత్రాలుగా ఉన్నాయి. అందులో ఒకటే రజతోత్సవ చిత్రం. అదే బ్లాక్ బస్టర్ 'గుండమ్మ కథ'. ఆ తర్వాత ఇంకో విశేషం ఏంటంటే 'గుండమ్మ కథ' అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 99వ చిత్రం. అలాగే ఇది రామారావుకి 100 చిత్రం అయింది. నాగేశ్వరరావుకి 99వ చిత్రం. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఈ 'గుండమ్మ కథ' తమిళ వెర్షన్ 'మణిదన్ మారవెల్లె' చక్రపాణి దర్శకుడు. ఆ చిత్రం అక్కినేనికి 100వ చిత్రంగా నిలిచింది. అది అక్కినేని అప్పుడు ఇచ్చిన పేపర్ అడ్వర్టైజ్మెంట్‌లో కూడా కనిపిస్తుందనమాట. ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే 1969లో వచ్చిన 'ఆదర్శ కుటుంబం' అక్కినేని 25 సంవత్సరాల నట జీవితం పూర్తయిన సందర్భంగా వచ్చింది. దానికి సంబంధించిన అక్కినేని విడుదల చేసిన పత్రికా ప్రకటన కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. అదండి ఇంకో 2 విశేషాలన్నమాట. అంటే 'ఆదర్శ కుటుంబం', 'గుండమ్మ కథ' 2 అక్కినేని మైల్ స్టోన్ సినిమాలు కూడా ఈ నెలలోనే విడుదలైనట్టుగా చెప్పుకోవాలి. కానీ అక్కినేనికి ఎందుకో కానీ మైల్ స్టోన్ సినిమాలు పెద్దగా అచ్చి రాలేదు. 'గుండమ్మ కథ' తమిళ వెర్షన్ 'మణిదన్ మారవేలే' కూడా ఎక్కడా ఎక్కువగా ఆడలేదు. అలాగే మన 'ఆదర్శ కుటుంబం' కూడా సూపర్ హిట్ చిత్రంగా కూడా చెప్పుకోవడానికి లేదు. అదండి. అవండి జూన్ నెలలో విడుదలైన అక్కినేని నాగేశ్వరరావు గారి తెలుగు సినిమాల గురించిన విశేషాలు. మీకు తెలిసిన విశేషాలు ఈ చిత్రాల గురించి ఏమైనా ఉంటే కామెంట్స్‌లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మరో సినిమా విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.